ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కన్నబిడ్డలా చూసుకోవాలని రాష్ట్ర మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలోని దేవపట్ల బాలయోగి గురుకుల పాఠశాలను రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను ఉపాధ్యాయులు బోధించి మెరుగైన ఫలితాలు సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉపాధ్యాయులు పూర్తి బాధ్యత వహించాలన్నారు. విద్యార్థుల నుంచి ఎటువంటి సమస్యలు వచ్చినా సంబంధిత వ్యక్తులపైన చర్యలు తీసుకుంటామన్నారు. గురుకుల పాఠశాలలో మెనూ ప్రకారం నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని మంత్రి సూచించారు. ఇప్పుడే ఇన్స్పెక్ట్ చేసి వస్తాను. అంటే ఇది ఈ స్కూల్ కాదు, మామూలు ₹2 వీళ్ళకి కూడా ఇన్ని వేల స్కూళ్ళకి ఇచ్చేటప్పుడు ఒకసారి మంచిలు వస్తారు, ఒకసారి బట్ అది ఒకే ₹10 వస్తాయి. ఫ్రెష్ వాటర్. ఇంకేం చెప్పండి మీ సమస్యలు. రాత్రి మినిస్టర్తో మాట్లాడిన మీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఈ సిస్టమ్ కావాలనుకున్నాను. ఎందుకంటే ఓకే మీరంతా అన్ని ఓడో తప్పుడు సత్యమని వేరే ఊళ్ళలో ఇన్ని పనులు ఉంటాయి. ఎవరు కట్టరు, చిన్నపిల్లలు కలెక్టర్ దగ్గర డబ్బులు లేదు. ఎవడో వాడు దానికంటే అట్లా దాఖలు ఎవరో ఇస్తారు, స్పాన్సర్ చేస్తాం కదా. భర్తపై కఠినంగా చర్య తీసుకొని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం ఎంతో నిష్పక్షపాతంగా పేద ప్రజల కోసం ఈ సంక్షేమ హాస్టల్ అనేటివి ఏమున్నాయో అవన్నీ పెట్టడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కడన్నా మరొకసారి జరిగితే చర్యలు కఠినంగా ఉంటాయి. దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతాం. అలాగే ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకులైతేనే అలాగే సిబ్బందికి మేము ఒకటే కోరుతున్నాం, ప్రజల కోసం